హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి మరి విద్యార్థులందరూ కూడా, నిరుద్యోగ అభ్యర్థులు అందరూ కూడా సో ముఖ్యమంత్రి గారికి, అంతేకాకుండా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది తెలుసుకోవడానికి నిరుద్యోగ ఐక్యవేదిక అయితే దీనికి ముందుకు రావడం అయితే జరిగిందండి. దానికి కూడా మన ఛానల్ నుంచి సపోర్టివ్గా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మనవంతుగా మనమైతే ఏం చేయాలి అనేది అయితే ఇప్పుడు నేను చెప్తానండి. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి పోలీస్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ ఈవో అభ్యర్థులు, గ్రామవార్డు సచివాలయం అభ్యర్థులు అందరూ కూడా నోటిఫికేషన్ల కోసం మనం ఏం చేయాలి? యాక్చువల్గా ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 6 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లుగా మనకు ప్రకటించడం అయితే జరిగింది. కానీ ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మేము వీటిని ఫిల్ చేయబోతున్నాము అని చెప్పేసి అసలు ఒక్క మాట కూడా ఎక్కడా కూడా మెన్షన్ చేయకపోవడంతో నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. అసలు ఖాళీలు ఉన్నాయా, ఉంటే వాటిని ఫిల్ చేస్తారా లేదా అనేటువంటి అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ పోరాట సమితి వారు ఒక నమూనానైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. దీని ప్రకారము చాలామంది అభ్యర్థులు అయితే ఫాలో అవుతున్నారు. ఏంటి అంటే అది ముఖ్యమంత్రి ఆఫీస్కి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క విన్నపాలను, అంటే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు, పోలీస్ కావచ్చు, ఉద్యోగాలను విడుదల చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ లెటర్స్ని అయితే పంపించడం అయితే జరుగుతుందండి. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు, నిరుద్యోగ అభ్యర్థులు ఈ లెటర్స్ని అయితే పంపడం జరిగిందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు లెటర్ని 10 రూపీస్ లెటర్ని అయితే మనము తీసుకొని దానిపైన ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సీఎం ఆఫీస్ వెలగపూడి అని చెప్పేసి ఇక్కడ అడ్రస్ ఇచ్చేసి మీ చిరునామా రాసేసి లెటర్ని అయితే పంపించాలన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. ఏపీలో నిరుద్యోగులకి నవరత్నాలు, రైట్, కరెక్టే కదా ఇది కూడా. అన్ని నవరత్నాలు అంటే అన్ని ఉద్యోగాలలో కూడా అన్ని జీరోలుగా చూపించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. అంతేకాకుండా ఫ్రెండ్స్, టు ద చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వెలగపూడి, గుంటూరు, 19 సెప్టెంబర్ 2022. సబ్జెక్ట్ ఎందుకోసం ఈ యొక్క ఆర్టీఐ యాక్ట్ కింద ఈ యొక్క లెటర్ని అయితే పంపుతున్నారనేది చూద్దాము. సీకింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ నెంబర్ ఆఫ్ అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఆఫ్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఆర్టీఐ యాక్ట్ 2005. అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఫిల్ చేశారు, ఫిల్ చేయగా ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని తెలుసుకోవడానికైతే ఈ యొక్క లెటర్ని అయితే ఆర్టీఐ యాక్ట్ ద్వారా పంపించనున్నట్లుగా తెలుస్తుందండి. ఇప్పటి వరకు ఎన్ని అన్ఫిల్డ్ వేకెన్సీస్, అంటే ఫిల్ చేయకుండా మిగిలినవి ఎన్ని ఉన్నాయి, ఓకేనా. ఫిల్ చేయకపోవడానికి నోటిఫికేషన్లకు లేట్ ఎందుకు అవుతుంది, ఒకవేళ వాటిని ఫిల్ చేస్తే ఎప్పుడు నోటిఫికేషన్లు రావచ్చు అనేటువంటి అంశం పైన దీన్నైతే పంపించబోతున్నారండి. అందరూ కూడా దీనికైతే సపోర్ట్ చేయాలి. దీనికి మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దీన్ని వేస్తున్నారు కాబట్టి తప్పకుండా దీనికి వితిన్ 1 మంత్లోనే, 15 డేస్లోనే మనకు దీనికి సమాధానం అయితే ఇవ్వాల్సి ఉంటుందండి, ఓకేనా. 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము. దీనికైతే చాలామంది అయితే సపోర్టివ్గా ఉండడం అయితే జరిగింది. మన వంతుగా కూడా దీనికైతే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక లెటర్ని తప్పకుండా పంపండి అంటూ ఇక్కడైతే మనకు నిరుద్యోగ ఐక్యవేదిక వారైతే చెప్పడం అయితే జరుగుతుందండి. చాలామంది దీనికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మనకు కూడా మన గ్రూప్లో అయితే పంపడం జరిగింది. సార్, మీరు కూడా ఒక వీడియో లాంటిది చేసి సపోర్ట్ చేయండి అని చెప్పేసి. తప్పకుండా సపోర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా మన ఛానల్ నిరుద్యోగులకు అండగానే ఉంటుంది, సపోర్టివ్గానే ఉంటుందండి. అది మాత్రం గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్లు అయితే పెట్టండి. అంతేకాకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే మీకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.